హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ చలికి అయితే అస్సలు లేవాలనిపిస్తలేదు. మార్నింగ్ లేవగానే ఆకలి అనిపిస్తుంది, చేసుకుంటూ బాగా చలి పెడుతుంది. ఇంకా వేడిగా ఏదైనా తినాలి అనిపించి ఇంకా నైట్ అయితే ముందు రోజు సోక్ చేసి పెట్టుకున్నాను పల్లీలు, ఇంకా స్వీట్ కార్న్ కూడా అయితే కొన్ని ఒలిచి పెట్టుకున్నాను. సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా. మా హస్బెండ్ కి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయడం లేదు, సో ఇదే తిందామనేసి చెప్పాను. ఇంకా చాలా బాగుంటుంది. ఇదైతే స్వీట్ కార్న్ ఒలుచుకున్నాను కదా, ఇంకా నైట్ సోక్ చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే స్వీట్ కార్న్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. 10 to 15 minutes అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు కుక్కర్ లో వేసుకోవాలి అనుకుంటే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. పల్లీలు ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి త్వరగా అయితే ఉడికిపోతాయి. ఇంకా స్వీట్ కార్న్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, త్వరగా అయితే ఉడికిపోతుంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఈ రోజు అయితే ఇంట్లో అన్ని వాష్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయితే లేట్ అయింది. ఈ చలికి లేవాలంటే మా హస్బెండ్ అయితే ఇంకా నేను చలికి లేవాలంటే అవును షాదీ ఇదని ఇంకా కొంచెం ఫన్నీగా అయితే మాట్లాడుకుంటూ వర్క్ అయితే చేసుకుంటున్నాను. బాదం అయితే నైట్ సోక్ చేసి పెట్టుకుంటాను కదా, అవైతే తింటున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా పొట్టు తీసి ఇస్తున్నాను. నేనైతే ఇవ్వను, నువ్వే వచ్చి తీసుకో అని చెప్పాను. ఇంకా నన్ను కామెంట్ చేశాడు కాబట్టి ఇంకా తనే వచ్చి అయితే తీసుకున్నాడు. అంతలోపు అయితే దానిమ్మ కూడా ఒలమని చెప్పాను, ఇంకా ఒలుస్తున్నాడు. నాకైతే అస్సలు దానిమ్మకాయనైతే ఒలవాలనిపించదు, చేతులు ఎందుకో నాకైతే ఖరాబ్ అవుతాయి అది ఒలిస్తే. అందుకని ఇది ఒక్క వర్క్ అయితే మా హస్బెండ్ కే ఇస్తాను. పాపం తనైతే ఎప్పుడు ఒలిచి ఇస్తాడు. మీకు పల్లీలు నానబెట్టుకునే చూపించలేదు, సో అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. పల్లీలు అయితే ఇలా నైట్ సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా బాదం కూడా నానబెట్టుకున్నాను కదా, ఇంకా తినేసాము ఆల్రెడీ. దానిమ్మ గింజలు అయితే ఒలిచి ఇచ్చాడు మా హస్బెండ్. ఇంక ఇవి కూడా బాయిల్డ్ అయితే అయిపోయాయి, ఒక 2 minutes అయితే ఉడికిపోతాయి. అంతలోపు అయితే నేను ఇంక ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. మొలకలు అయితే చూడండి చాలా బాగా వచ్చాయి. నేను ఎప్పుడు మొలకలు చేసుకున్నా కూడా 3-4 days అయితే ఇంకా పెట్టుకుంటాను స్టోర్ చేసి, ఏం ఖరాబ్ కూడా కావు. మనం ఇలానే ప్లెయిన్ గా తినాలనిపిస్తలేదు ఈ మధ్య మొలకలు, అందుకని అన్ని కట్ చేసి వేసుకొని ఇలా సలాడ్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా కీరా దోస, టమాటో, క్యాబేజీ కూడా ఉంటుంది కదా, లీవ్స్ అయితే అవైతే ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. నేనైతే అంతకుముందు అనుకున్నాను క్యాబేజీ ఎలా తింటారేమో అనేసి, బట్ ఇందులో వేసుకోవడం వల్ల మాకైతే ఆ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అసలు పచ్చిది తిన్నట్టయితే ఏం ఫీలింగ్ లేదు. అన్ని అయితే కట్ చేసుకున్నాను, కీరా దోస, టమాటో, క్యాబేజీ, లెమన్, ఆనియన్, ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మర్చిపోయా అనుకుంటా, ఇంకా అవైతే కట్ చేయలేదు. ఇప్పుడైతే ఉడికిపోయాయి. స్ట్రెయిన్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం చల్లారనివ్వాలి, చల్లారిన తర్వాత ఇంకా అన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకైతే ఆల్రెడీ ఒక సలాడ్ కూడా షేర్ చేసుకున్నాను, నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. ఇంకా అందులో అయితే నేను కాబూలి శనగలు కూడా వేసాను కదా, అది కూడా చాలా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇంకా ఇందులో అయితే నేను కాబూలి శనగలు వేసుకోలేదు, ఇంకా పల్లీలు స్వీట్ కార్న్ మాత్రమే వేసుకున్నాను. ఇంకా ఇవైతే కట్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలి. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఆలివ్ ఆయిల్ అలాగే పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే ఏం యాడ్ చేయట్లేదు. ఇంకా లాస్ట్ ఫైనల్ గా అయితే ఇంకా స్ప్రౌట్స్ కూడా వేసేసుకున్నాను. దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు, కొంచెం వేడిగా ఉన్నాయి, సో అందుకని నేనైతే యాడ్ చేయట్లేదు. కొంచెం చల్లారిన తర్వాత వేసేసుకుందాం అనేసి ఇంకా దానిమ్మ గింజలు అయితే వేయలేదు. ఇంక ఈ సలాడ్ అయితే మొత్తం కలుపుకున్న తర్వాత మా హస్బెండ్ కి అయితే ఇస్తున్నాను. తనైతే ఇంకేదో వర్క్ అయితే చేసుకుంటున్నాడు. ఇంకా స్పూన్ ఇవ్వడం మర్చిపోయాను, సో స్పూన్ ఇవ్వమని చెప్పారు. నేనైతే ఇంకేదైతే బౌల్లో కలిపానో అదే బౌల్లో పెట్టుకొని తింటుంటే మా హస్బెండ్ అయితే మళ్ళీ కామెంట్ చేశారు, చాలా పెద్ద బౌల్ అనేసి అన్నారు. బట్ మనం ఎలా ఆలోచిస్తాము, ఇంకొక ప్లేట్లో వేసుకుంటూ ఇంకొక ప్లేట్ ఎక్స్ట్రా వాష్ చేసుకోవాలి అనిపిస్తుంది. సో అందుకని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేనైతే ఇంకా అదే బౌల్లో పెట్టుకొని అయితే తింటున్నాను. చాలా క్వాంటిటీ అన్నాడు, బట్ ఆ రోజు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ అనిపించింది, సో నేనైతే వేరొక బౌల్లో చిన్న బౌల్లో తీసేసాను. బాగున్నాయా డిఫరెంట్గా. ప్రీవియస్ నా వ్లాగ్స్లలో ఓన్లీ మొలకలు లేదు అంటే బాయిల్డ్ ఎగ్స్ ఇంకా కీరా దోశ సపరేట్గా ఇలా తినేవాళ్ళము, బట్ ఇప్పుడైతే అన్ని కట్ చేసి వేసాను కాబట్టి చాలా బాగున్నాయి అనేసి మా హస్బెండ్ నాకైతే చెప్పారు. సో నాకు కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇంకా అదే మాట్లాడుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తున్నారు. సరే బాయ్. పెన్ వద్దా, ఇది ఇక్కడదేనా? రావు కదా, సరే
మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాతనైతే ఇంకా నేను బట్టలు ఉండే అవన్నీ మడత పెట్టేసుకొని లడ్డు రెసిపీ అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా, అదే చేశాను. తర్వాతనైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిక్కుడుగాయ టమాటా అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ చిక్కుడుగాయ అంటే నాకు చాలా ఇష్టము, గోరు చిక్కుడుగాయ కంటే. ఇంక ఈ మధ్య కాలంలో బాగా వస్తుంది మార్కెట్ లోకి, అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి మనకైతే అవైలబుల్ గా ఉంటుంది చిక్కుడుగాయ. ఇంక ఇక్కడైతే చిక్కుడుగాయ టమాటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చిక్కుడుగాయ కూడా ముందు రోజు అయితే ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ లో అయితే బాయిల్ చేసుకున్నాను. అలాగనే కూడా వండుకోవచ్చు, బట్ నేనైతే కొంచెం వాసన అనిపిస్తుంది, సో అందుకని కొన్ని వాటర్ లో అయితే బాయిల్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా అన్ని ఆనియన్స్ అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అయితే ఇప్పుడు అస్సలు బాగుండట్లేదు, లేదు కూడా, అంటే కొంచెం కొంచెమే ఉంది. సో కింద ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, అలాగే ముందుగా మనం అయితే బాయిల్ చేసుకునే చిక్కుడుకాయ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ ఆల్రెడీ ఉడకబెట్టుకునేటప్పుడు అయితే నేను కొంచెం సాల్ట్ వేసేసాను, ఇంకా మనకైతే చప్పగా ఉండకుండా. ఇంకా ఇవన్నీ ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది చిక్కుడుగాయ టమాటా. ఇంకా ఫ్రై కూడా చేసుకోవచ్చు, నార్మల్ గా చిక్కుడుగాయ చేసుకున్నప్పుడు అయితే చారు చేసుకోవాలి, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే ఒక లైక్ అయితే చేయండి. కారం టమాటాల మీద వేసిన తర్వాత కలపకూడదు, ఒక 10 minutes తర్వాత కలిపితే చాలా బాగుంటుంది. ఇంకా చిక్కుడుగాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను లంచ్ అయితే చేసేసాను, అప్పుడైతే కాల్ వచ్చి ఉండే, సో అందుకని నేనైతే ఇంకా వీడియో ఏం తీయలేదు. అందుకని మా హస్బెండ్ కూడా ఇంకా లంచ్కి వచ్చేసి తినేసి మళ్ళీ అయితే వెళ్తున్నారు. అవునా, సరే సరే. మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత బౌల్స్ అన్ని వాష్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే చల్లగా వస్తుంది బయట పైరు గాలి లాగా. ఇంక ఇవైతే బట్టలు అన్ని కింద పడుతున్నాయి అనేసి ఆరిపోయాయి, సో అందుకని తీసేస్తున్నాను బట్టలు. ఇంకా మధ్యలో అయితే ఒక ఆంటీ వచ్చింది, ఆంటీ కూడా కాసేపు అయితే మాట్లాడి వెళ్ళింది. కొన్ని పువ్వులు పూసాయంటే ఇవ్వడానికి వచ్చింది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పసుపు, కుంకుమ, నార్మల్ గా పువ్వులు ఎవరైనా ఇచ్చినా కూడా తీసుకోకుండా అయితే అస్సలు ఉండకూడదు. నేనైతే తీసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చైర్లు వేయాలి, చైర్లు వేస్తేనే కాసేపు నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను తీసుకురాగానే ఎప్పుడైతే ఇంకా మడత పెట్టినా సానే ఇంకా నైట్ వరకు అన్నా, లేకపోతే టీవీ 7-7:30కి చూస్తా కదా, అప్పుడైతే ఈరోజు మీకు చేసిన అంటే లడ్డు, ఇది వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, బట్ లడ్డూలు అయితే చేశాను కదా, చాలా అంటే చాలా టేస్టీ. స్మెల్ అయితే ఇట్లా సూపర్ అంటే సూపర్ వస్తుంది. కానీ నేనైతే తినను, కానీ కొన్ని అయితే చేసి పెట్టాను, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అందులో పుట్నాలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర ఇంకా పుట్నాలు లేవు కాబట్టి నేనైతే వెయ్యలేదు. అయితే ఒకటి వాష్ అయితే చేసుకుంటున్నాను. పురుగులు ఉంటే చూసుకొని తినాలి. మళ్ళీ మ్యాక్సిమం అయితే ఉండవు. మధ్యలో కొన్ని షార్ట్స్ కూడా చేసేసాను, ఇంకా అది కూడా 1 hour టైం పడుతుంది. ఇంకా ఆకలిస్తుంది అనేసి ఒక రేగ్గా అయితే తీసుకొని తింటున్నాను. కాసేపు అయితే వాకింగ్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే కొన్ని పాలు వేడి చేసుకొని తాగుతాను. టైం వచ్చేసి 5:30 అవుతుంది. బయటనైతే ఫుల్ చల్లగా ఉంది, సో కొన్ని మిల్క్ అయితే వేడి చేసుకొని తాగుతాను. యాక్చువల్ చాలా నిద్ర వస్తుండే, బట్ పడుకుంటే మళ్ళీ నైట్ నిద్ర పట్టదు అనేసి ఇంకా పడుకోలేదు. ఇప్పుడైతే కొన్ని పాలైతే వేడి చేసుకుంటున్నాను. బౌల్స్ అన్నీ వాష్ చేసుకున్నాను, కొన్ని ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అయితే ముందు రోజు అయితే దోశ పిండి నానబెట్టుకున్నాను, అంటే మార్నింగ్ అయితే వేసుకోవాలి దోశలు, బట్ మేము ఇంకా అదే సలాడ్ తిన్నాం కాబట్టి దోశలు ఏం వేసుకోలేదు. పిండి అయితే ఇంకా సాల్ట్ వేయలేదు కాబట్టి పిండి మంచిగా ఉంటుంది, పుల్లగా అయితే ఉండదు.
ఇంకా మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటామో అంత క్వాంటిటీ అయితే వేరొక బౌల్లో వేసుకొని సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా పల్లి చట్నీ కోసం అయితే అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆకలి కూడా వేస్తుంది, మళ్ళీ 7-7:30 వరకు అయితే తినేచ్చు అనేసి ఇంకా నేను ప్రిపేర్ చేసి అంటే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేశాను చల్లారనివ్వాలి అనేసి. అంతలోపు అయితే పాలు కూడా కాగాయి, ఇంకా పాలు కూడా తాగేశాను. మధ్యలో అయితే ఇంకా బిగ్ బాస్ వస్తుంది కదా, బిగ్ బాస్ చూసుకుంటూ మిల్క్ అయితే తాగేశాను. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనైతే క్యారెట్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దోశ ప్లెయిన్ గా వేసుకోవడం ఎందుకు అనేసి ఇంకా ఇక్కడైతే దోశ మీద అయితే వేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు, తను వచ్చేసరికి అయితే నేనైతే డిన్నర్ కంప్లీట్ చేద్దాము అనేసి దోశలు అయితే వేసుకున్నాను. ఇంకా ఈ చలికి వేడివేడిగా అయితే ఇలా తింటే చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చింది. దోశ చట్నీ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఆ రోజు అయితే కొత్తిమీర అయితే వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను, ఫ్రై చేసుకొని కొంచెం ఎక్కువగా ఉండే, అందుకని ఇంకా చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంక ఇక్కడైతే బిగ్ బాస్ చూసుకుంటూ అయితే దోశలు అయితే తినేసాను. ఇంకా చాయ్ పసుపు అయితే ముందు రోజు తీసుకొచ్చుకున్నాము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఇంక ఇదైతే చాయ్ పసుపు అంటే కస్తూరి పసుపు అన్నా కూడా ఇస్తారు మార్కెట్లో. ప్రైస్ కూడా పెద్దగా ఎక్కువగా ఏం లేదు, కొంచెం బ్లాక్ మార్క్స్ వస్తుండే ఇంకా ఫేస్ మీద, అందుకని తీసుకొచ్చుకున్నాను. ఫెయిర్ అండ్ లవ్లీలో కలిపి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మా హస్బెండ్కి అదే చూపించాను తీసుకొచ్చా అనేసి. ఇంకా అంతకుముందు అయితే నేను చెప్పాను కదా, ఇది క్లాత్ స్టోరేజ్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనేసి. ఫస్ట్ అయితే కొన్నే పెట్టాను, అవి సరిపోలేదు, సో అందుకని మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే చాలా బాగా సరిపోయింది, అంటే మంచిగా ప్యాకింగ్ చేసుకున్నాను కాబట్టి నీట్ గా అనిపించింది. కొన్ని అయితే డైలీ వేసుకునేటి మాత్రం ఇంకా సైడ్ కి పెట్టాను, ఊకే ప్యాకింగ్ లో నుండి ఏం తీయాలి అనేసి. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చాయి. మీషోలో లేకపోతే అమెజాన్ లో ఆర్డర్ పెట్టేశాను సేమ్ కలర్. ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బౌల్స్ అన్ని వాష్ చేసేసుకున్నాను. కొన్ని కాబుల్ శనగలు కూడా నానబెట్టుకున్నాను, ఇంకా బాదం కూడా. హనీ అయిపోయిండే, ఇంకా అందుకని ఈ డబ్బా ఇచ్చాను మా హస్బెండ్కి పోయమని. చాయ్ పసుపు మంచిగా ఇందులో అయితే వేసేసారు. ఇంకా లివాన్ కూడా నేను చూపిస్తున్నాను కదా, అదైతే హెడ్ బాత్ చేసిన తర్వాత పెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే నా వర్క్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. టైం వచ్చేసి 10-10:30 అవుతుందేమో మేబీ. ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.